హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప ఫ్రమ్ కోల్కత్తా. కలకత్తాలో చీరలు కొన్నికి పోయింది శ్రీదేవి అనుకోకండి. పని మీద వచ్చినాక చీరలు కనబడితే ఆడలో మూకుటమా? అస్సలు ఊకం. అందులోనూ నేను అసలే ఊకోను అనమాట. అంటే జనరల్గా నేను షాపింగ్ అనేది చెప్పినగా చాలాసార్లు విండో షాపింగ్, లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్, లేదంటే స్పెసిఫిక్గా కలెక్షన్ వాళ్ళ దగ్గర ఇట్లా టక్మంటే 10 నిమిషాలు అయిపోవాలి నా షాపింగ్, అట్లా ఉంటుంది అనమాట. సో కలకత్తాకు మనము నర్సరీ జర్నీలో భాగంగా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనేది ఇక్కడ బాగా దొరుకుతాయి మనకు, ఆ ప్లాంట్స్ అనేది. సో దాని కొరకు వచ్చిన 4 రోజులు ఓన్లీ మన తోట పని మీదనే, మన నర్సరీ పని మీదనే, మన మొక్కల పని మీదనే ఉన్నా. బట్ లాస్ట్ రోజు కొంచెం ఛాన్స్ దొరికిందని చీరల దగ్గరకు వచ్చేసాను అనమాట.
స్పెసిఫిక్గా ఈ మ్యానుఫ్యాక్చరర్ చాలా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ వీళ్ళకు బోల్డ్ అవార్డ్స్ వచ్చినాయి. వీవర్కు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందనమాట. అంటే ప్యూర్గా ఇంకా అంటే ఇక్కడ ప్రీమియం అంటే నాకు తెలిసి మినిమమ్ లీస్ట్ కేస్ అంటే 800 అట్లా ఉంటుంది సారీ, ఇంకా తర్వాత లక్షల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బట్ వీవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, క్వాలిటీ అనేది బెస్ట్గా ఉంటుంది. కాటన్ చీర ముట్టుకున్న చాలా బాగుంటుంది. అంత బాగున్న చీరలను నేను ఎట్లా ఇచ్చి పెడతా. సో 1 2 3 4 అనుకుంటా ఒక లెక్కని చూస్తే ఒక 10 చీరలు తీసుకున్నా. అంతకు మించి నేను తీసుకోలేదు అనుకోండి. 10 12 ఏదో ఒకటి అనమాట. మీరు లెక్క పెట్టి ఉంటారు కదా, ఇదనమాట. అంటే కొన్ని సేమ్ సిమిలర్ కలర్ ఉన్నా సరే నేను తీసుకున్నా. అంటే 2 నచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలా, అట్లనే ఒక 2-3 ఏండ్లు ఇది కడదాం, తర్వాత ఇంకోటి కడదాం. లేదంటే అన్ని ఫంక్షన్లు ఒక్కొక్కటే కట్టుకోపోం కదా, వేరు వేరు చీరలు డిజైన్లు ఒకటైనా నాకు ఫరక్ పడేది ఏం లేదు, కలర్లు బాగున్నాయి కదా, కాబట్టి తీసేసుకున్నాను అనమాట. నార్మల్ చీరలు కూడా వేరే ప్లేస్కి వచ్చినాం చూద్దామనేసి. చాలా 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 ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే వీవర్స్, ప్రాపర్ వీవర్స్ అనమాట. కలకత్తా చీరలు అనగానే కలకత్తాలో దొరకవబ్బా. కలకత్తా నుంచి మినిమం ఒక 2 hours నుంచి 3 hours జర్నీ చేస్తే ప్యూర్ కోల్కత్తా వీవర్స్ దొరుకుతారు అనమాట. నార్మల్ కోల్కత్తా కాటన్స్ ఉంటాయి కదా, అవి ఒక సెగ్మెంట్ మాత్రమే. కానీ ఇక్కడ ఏంటంటే లినిన్ కానీ అండ్ జామ్దాని, ఎస్పెషల్గా జామ్దాని కానీ అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్, వెరైటీ, ప్రీమియం. అంటే జనరల్గా అన్ని షాపుల్లో కనపడేటట్టు కనపడవు అనమాట. సో చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి. సో ఆ ఊర్లన్నీ కూడా శాంతిపూర్ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. కలకత్తా వరకు వచ్చి కలకత్తా నుంచి శాంతిపూర్ అనే ఉంటుంది. అండ్ ఫులియా అనేది డిస్ట్రిక్ట్ అనుకుంటా, మేబీ కాదా, కానీ ఊరు ఫులియా అనేది ఊరు. సో ఆ వేలో వెళ్ళినప్పుడు ఇంకా అన్ని రకాలుగా దొరుకుతాయి అనమాట. ఫులియాలో మ్యాక్సిమం ప్రీమియం దొరుకుతాయి. బట్ శాంతిపూర్ వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే మీకు ఒక 100-120 రూపీస్ నుంచి కూడా అన్ని రేంజెస్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి. జనరల్గా మనకు హైదరాబాద్లో జరిగే చాలా ఎగ్జిబిషన్స్లో ఇక్కడ నుంచి కలెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది
ఓవరాల్గా మీకు అన్ని చీరలన్నీ బాగా కలర్ఫుల్గా చూపించిన, నా పని అయిపోగొట్టుకున్నా, మీకు చూపించిన, అంటే మీరు కులుకుంటే ఇంకో పని కూడా అయిపోతుంది నాకు. సో మిమ్మల్ని అట్లా ఉడికియాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది కాబట్టి, అదో ఆనందం కాబట్టి, నా ఆనందం బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసిన, మీరు కూడా చీరలు చూసి ఎంజాయ్ చేసిందని కోరుకుంటున్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. ఇటనే పనుల మీద తిరుగుకుంటే నా పని కూడా చేసుకోవాలని బాగా బ్లెస్ చేయండి అబ్బా. ఓకేనా, బాయ్.